చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తాం. వెచ్చగా ఉండడానికి దళసరి బట్టలు ధరించడం, స్వెటర్స్, సాక్స్‌లు వంటివి ధరించడం చేస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం రాత్రిపూట స్వెటర్లు, సాక్స్‌లతో నిద్రపోతుంటారు. వెచ్చగా నిద్రపోవడానికి ఈ విధానం సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ స్వెటర్లు, సాక్సులతో నిద్రించే అలవాటు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చలికి దూరంగా ఉండాలంటే వెచ్చటి బట్టలు వేసుకొని పడుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. వెచ్చని దుస్తుల్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇది వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. చలి నుంచి బయటపడేందుకు స్వెటర్లు, సాక్స్‌లతో నిద్రించే అలవాటు చర్మం, రక్త ప్రసరణ, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట స్వెటర్‌తో నిద్రపోవడం వల్ల గుండె జబ్బులను ఆహ్వానించడమే అవుతుంది. నిజానికి ఉన్ని వస్త్రాల్లో దట్టమైన ఫైబర్స్ ఉంటాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రతతో పాటు వెచ్చగా ఉండడానికి ఉన్ని బట్టలు ధరిస్తే అధిక శరీర వేడి కారణంగా మధుమేహం, గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. చలికాలంలో శరీరంలో ఉండే రక్తనాళాలు కుచించుకుపోయి చిన్నవిగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే ఉన్ని బట్టలు ధరించి నిద్రిస్తున్నప్పుడు శరీరం వేడిగా మారుతుంది. అలా వేడెక్కడం వల్ల విశ్రాంతి లేకపోవడం, భయం, తక్కువ రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కాటన్ దుస్తులు ధరించి రాత్రిళ్ళు నిద్రపోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా అదేవిధంగా రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. ఉన్ని వస్త్రాలు శరీర ఉష్ణోగ్రతలను పెంచుతాయి. కాబట్టి స్వెటర్లు, సాక్స్‌లు ధరించి నిద్రిస్తే చెమట అధికంగా పట్టొచ్చు. చెమట వల్ల చికాకు, దురద, అలర్జీలు కూడా వస్తాయి. పొడి చర్మం ఉన్నట్లయితే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఇలాంటి దుస్తులకు దూరంగా ఉంటేనే మంచిది. మంచి నిద్ర కోసం చలికాలంలో పడుకునే ముందు గది ఉష్ణోగ్రతను 10-20 డిగ్రీల ఉంచడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా దళసరి వస్త్రాలు ధరించడానికి బదులుగా కాటన్ దుస్తులు ధరించవచ్చు. అలాగే నిద్రపోయే ముందు యోగా చేస్తే ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా ప్రేరేపిస్తుంది.